ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని అనుదిన వాగ్దాన ఈ పరిచర్య ద్వారా మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి ముఖ్యంగా ఈ అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్యను వీక్షిస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభావందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 14వ వచనం అన్నది ఆ వాగ్దాన వాక్య భాగాన్ని మీ కొరకు నేను చదువుచున్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది: నీవు నీతి గలదానవై స్థాపింపబడుదువు, నీవు భయపడనక్కర్లేదు. బాధించువారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మరి ఒకసారి మీ కొరకు ఈ వాగ్దాన భాగాన్ని నేను చదువుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నీతి గలదానవై స్థాపింపబడుదువు, నీవు భయపడనక్కర్లేదు. బాధించువారు నీకు దూరముగా ఉందురు, భీతి నీకు దూరముగా ఉండును, అవి నీ దగ్గరకు రానే రాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని ఆనాడు దేవుడు ఎవరికి ఇస్తూ ఉన్నారంటే యెరూషలేమును, అంతేకాకుండా యెరూషలేములో నివసించి దేవుని ప్రజలైన ఇశ్రాయేలు వారిని ఉద్దేశించి యెషయా ప్రవక్త ద్వారా ఇస్తున్న వాగ్దానముగా ఈ వాగ్దానాన్ని మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందుగా ఈ వాగ్దానం గురించిన కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ఈ వాగ్దాన వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుని పోయే వాగ్దానం ఏమిటంటే, నీకింక భయము కలుగక భయమును నీకు దూరంగా చేస్తానన్న దేవుడు అనే వాగ్దానాన్ని దినాన్ని మనం ధ్యానం చేసుకుని వచ్చిన ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ వాగ్దానాన్ని మనం చూస్తున్నప్పుడు దేవుడు ఇశ్రాయేలు వారికి, అంతేకాకుండా యెరూషలేమును మనం చూస్తున్నప్పుడు దేవుడు ఏర్పరచుకున్న పరిశుద్ధ స్థలం యెరూషలేము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా దేవుడు ఏర్పరచుకున్న పరిశుద్ధ ప్రజలు ఎవరంటే ఇశ్రాయేలీలు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే వారికి దేవుడు ఈ వాగ్దానాన్ని ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, వారికి దేవుడు మరలా పూర్తి భద్రతను కలుగు చేస్తానని దేవుడు తెలియజేస్తూ, అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, విజయవంతమైన స్థితితో వారిని నింపుతానని ఒక గొప్ప వాగ్దానాన్ని ఇస్తూ, అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, తన ప్రజలైన వారిని మునుపటి క్షేమస్థితికి మరలా తీసుకొని వస్తానని తెలియజేస్తున్న సందర్భంలో ఇస్తున్న ఈ వాగ్దానాన్ని మనం చూడగలం. అంటే దేవుడు తన ప్రజలను గురించి, యెరూషలేములో ఉన్న తన పరిశుద్ధ ప్రజలైన ఇశ్రాయేలు గురించి ఇస్తున్న వాగ్దానం. ఈ వాగ్దానం ప్రియమైన దేవుని బిడ్డలారా, వారికి దేవుడు ఏమంటూ ఉన్నారంటే, మీకు మరలా నేను పూర్తి భద్రతను కలుగు చేస్తాను, విజయవంతమైన స్థితిని మీకు కలుగు చేస్తానంటూ దేవుడు ఏమంటూ ఉన్నారంటే, మునుపటి క్షేమస్థితిని మీకు కలుగు చేస్తానంటూ ఉన్నారు. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందు ఇశ్రాయేలు వారి అవిధేయతను బట్టి దేవుడు ఏం చేసేవారంటే, ఇశ్రాయేలు వారిని శత్రువులకు అప్పగించారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇప్పుడు ఏమంటూ ఉన్నారంటే, మరలా మిమ్మల్ని నేను శత్రువులకు అప్పగింపను అని దేవుడు అంటూ వారిని ధైర్యపరుస్తూ దేవుడు ఏమంటూ ఉన్నారంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నీతి గలదానవై స్థాపింపబడుదువు, నీవు భయపడనక్కర్లేదు. బాధించు వారు నీకు దూరంగా నుందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదని దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని యెరూషలేములో నివసిస్తున్న ఆయన పరిశుద్ధ ప్రజలైన ఇశ్రాయేలు వారికి ఇస్తున్నట్లు దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈ వాగ్దానాన్ని దేవుడు ఆనాడు ఇశ్రాయేలు వారికి కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని నూతన ఇశ్రాయేలీయులుగా ఉన్న మనకి కూడా దేవుడు ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన రక్తంలో కడగబడిన మనము ఆ దినాన్ని ఇశ్రాయేలు వారు ఎటువంటి వాగ్దానాలు అయితే పొందుకున్నారో ఆ వాగ్దాన ఆశీర్వాదాలు మన జీవితాల్లో మనం పొందుకోవడానికి కూడా అదే సమాన హక్కుని మన జీవితాల్లో మనం కలిగి ఉన్నాం. ఎందుకంటే మనము నూతన ఇశ్రాయేలీలం. ఆయన మనల్ని ఏర్పరుచుకున్నారు. ఆయన రక్తము ద్వారా మనల్ని పరిశుద్ధపరిచి, మనలను పవిత్రపరిచి, ఆయన మనల్ని తన ప్రజగా ఏర్పరచుకున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు దేవుడు ఇశ్రాయేలు వారికి ఎటువంటి గొప్ప గొప్ప ఆశీర్వాదాలు ఇచ్చారో ఆ ఆశీర్వాదాలన్నింటినీ మన జీవితాల్లో ఈ దినాన్ని మనం పొందుకోగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడంటే దేవుడు కోరే ఆత్మీయత కలిగి జీవించినప్పుడు నిజమే ఈ వాగ్దానాన్ని మనం చూస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు భయపడనక్కర్లేదు అంటే భయాన్ని దేవుడు ఇంక నీ నుండి పూర్తిగా దూరం చేస్తానంటూ ఉన్నారు. బాధించువారు నీకు దూరంగా ఉందరు. భయం ఈ దినాల్లో చాలామంది మనుషులను ఎందుకుంటుందంటే, వారికి విరోధంగా ఉన్న వారి ద్వారా ఏదైనా హాని కలుగుతుందేమో భయము వారిలో ఉంటూ ఉంటుంది. విరోధంగా ఉన్న వారి ద్వారా ఏదైనా హాని కలుగుతుందేమో అనే ఒక భయము చాలామంది ప్రజల్లో ఈ దినాల్లో మనం చూస్తుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ దేవుడు ఏమంటూ ఉన్నారంటే, నీవు భయపడనక్కర్లేదు. బాధించు వారు నీకు దూరంగా ఉందరు. బాధించే వారు నిన్ను ఎవరైతే బాధ పెడుతూ ఉన్నారో వారిని దేవుడు ఏం చేస్తానంటూ ఉన్నారంటే, నీకు దూరముగా చేసేస్తానంటూ ఉన్నారంటే, వారి నుండి నీకు ఇంకా బాధ కలుగకుండా నెమ్మదిని దేవుడు నీ జీవితంలో కలుగు చేస్తానంటూ ఉన్నారు. అంతేకాకుండా భీతి
నీకు దూరముగా ఉండును. భయము నీకు దూరంగా ఉంటుందని దేవుడు అంటూ ఉన్నారంటే ఇంక నీకు జీవితంలో భయం అనేది ఉంటుంది. ఎందుకంటే ఆయన తోడు, ఆయన కాపుదలను, ఆయన భద్రతను నీ జీవితంలో నువ్వు అనుభవిస్తావు. కాబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో దేవుని తోడు ఉంటుంది, నీ జీవితంలో ఆయన కాపుదల, ఆయన భద్రత ఉంటుంది. కాబట్టి నీకు ఇంక ఏ భయము ఉండదు. భయం ఏమీ నీకు జీవితంలో ఉండకుండా దేవుడు నిన్ను కాపాడుతూ, ఆయన కాపుదల నీకు దయచేస్తూ దేవుడు నీ జీవితంలో ముందుకు నడిపిస్తానంటూ ఉన్నారు. నిజమే, దేవుని వాక్యాలు మనం చూస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతోమంది జీవితాల్లో ఎన్నో సందర్భాల్లో ఇశ్రాయేలు ప్రజల పక్షాన, యూదా ప్రజల పక్షాన ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు తన కృపను, తన కాపుదలను చూపించి వారిలో ఉన్న భయాన్ని వారి నుండి తీసివేసి, వారిలో ఉన్న భయాన్ని వారికి దూరం చేసి ప్రియమైన దేవుని బిడ్డలారా వారిని ఎవరైతే బాధిస్తూ ఉన్నారో వారిని వారికి దూరం చేసి నెమ్మదిని దేవుడు కలుగు చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ దినాన్ని ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోషాపాతు రాజు పరిపాలన కాలాన్ని మనం చూస్తున్నప్పుడు యూదా ప్రజల మీదకి సడన్గా ఏం జరుగుతుందంటే ప్రియమైన దేవుని బిడ్డలారా మోయాబీలు, అమ్మోనీయులు, అంతేకాకుండా మోయినీయులు కలిసి వారి యుద్ధానికి బయలుదేరుతారు. ఈ సందర్భం మనకి దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఎప్పుడైతే వారందరూ దండెత్తి యుద్ధానికి వస్తున్నారనే విషయం యెహోషాపాతుకు తెలియజేయబడుతుందో యెహోషాపాతులో ఏం ప్రారంభమవుతుందంటే భయం అనేది ప్రారంభమవుతుంది. ఈ విషయం మనకి అక్కడ చూస్తున్నప్పుడు దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనంలో మనకు కనబడుతుంది. యెహోషాపాతులో ఒక భయము. ఎప్పుడైతే యెహోషాపాతులో భయము కలిగిందో వారందరూ దండెస్తూ వస్తున్నారని అప్పుడు యెహోషాపాతు ఏం చేస్తాడంటే వెంటనే దేవుని దగ్గరికి వచ్చి దేవునికి మొరపెడతారు. యూదా ప్రజలందరూ కలిసి దేవునికి ప్రార్థిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని నీ జీవితంలో నీవు పొందుకోవాలనుకుంటే కనుక నీ జీవితంలో నీకు ఏదైనా భయం కలిగే పరిస్థితులు ఎదురైనప్పుడు వెను వెంటనే నీవు మనుషులను ఆశ్రయించకూడదు, దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవుని దగ్గరికి రాగలగాలి, దేవునికి మొరపెట్టి ప్రార్థించాలి. అన్నాడు యెహోషాపాతు తన స్నేహితులుగా ఉన్న రాజులను ఆశ్రయించలేదు, తన చుట్టూ ఉన్న దేశాల రాజులను ఆశ్రయించలేదు, కానీ వెను వెంటనే దేవునికి ప్రార్థించాడు, దేవునికి మొరపెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని నీ జీవితంలో నీవు పొందుకోవాలనుకుంటే కనుక నీవు చేయవలసింది ఏంటంటే దేవునికి ప్రార్థించాలి, మొరపెట్టాలి, దేవుణ్ణి అడగాలి. యెహోషాపాతులో భయం కలిగినప్పుడు వెంటనే దేవుణ్ణి అడిగినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు ఏం చేశారంటే దేవుని ఆత్మ ఎవరి మీదకి వచ్చిందంటే యహాజీయేలు మీదకి వచ్చినట్లు దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయంలో 15వ వచనం నుండి మనం చూస్తున్నాడు, మనకు కనబడుతుంటుంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా వచనాలు మనం చూస్తున్నాడు, మనకు తెలియజేయబడుతుంది. అయితే యహాజీయేలు మీదకి దేవుని ఆత్మ వచ్చి దేవుడు యహాజీయేలు ద్వారా ఏ విషయాలు తన ప్రజలకు తెలియజేస్తూ ఉన్నారంటే ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించునని, అద్భుత విజయము దేవుడు దయచేస్తారని ప్రియమైన దేవుని బిడ్డలారా అక్కడ వారిని ధైర్యపరుస్తూ మాట్లాడుతున్నట్లు యహాజీయేలు ద్వారా దేవుని ఆత్మ యహాజీయేలు మీదకి వచ్చి యహాజీయేలు ద్వారా తన ప్రజలైన వారితో దేవుడు మాట్లాడినట్లు మనం చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు భయపడకండి, జడియకండి, ఈ యుద్ధము దేవుడే జరిగిస్తారు, మీ పక్షాన మీకు తోడుగా మీకు కాపుదలగా నేనే ఉండి ఈ యుద్ధాన్ని జరిగిస్తానని దేవుడు ఒక అద్భుతమైన ధైర్యాన్ని యెహోషాపాతుకు దినాన్ని ఇచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ విధంగానే దేవుడు తన ప్రజల పక్షాన్ని యుద్ధం చేసి వారిలో ఉన్న భయాన్ని దేవుడు తీసివేసి ఆ యుద్ధంలో అద్భుత విజయాన్ని దయచేసి చివరకు మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా 20వ అధ్యాయం 30వ వచనంలో మనం చూస్తున్నప్పుడు ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మలముగా ఉండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషాపాతు కాలంలో దేవుడు ఏం చేశారంటే వారిలో ఉన్న భయాన్ని తీసివేశారు, చుట్టూ ఉన్న దేశాలన్నిటినీ జయించడం ద్వారా వారిలో ఇంకా భయం అనేది లేదు, నెమ్మదిగా వారు జీవించారంట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా యెహోషాపాతు చేసిన అతి ప్రాముఖ్యమైన పని ఏమిటంటే ఎప్పుడైతే తనలో భయం కలిగిందో వెను వెంటనే దేవుడిని ఆశ్రయించాడు. భీతి నీకు దూరంగా ఉండి నువ్వు బాధించు వారిని దేవుడు నీకు దూరం చేస్తానంటూ ఉన్నారంటే నీవు దేవునికి మొరపెట్టాలి, దేవునికి ప్రార్థించాలి, దేవుణ్ణి అడగాలి. నీలో భయం కలిగినప్పుడు దేవుని అడిగినప్పుడు ఆ దినాన్ని ఎలాగైతే యెహోషాపాతులో భయం కలిగిందో వెను వెంటనే దేవునికి మొరపెట్టి ప్రార్థించినప్పుడు దేవుడు తన ధైర్యపరిచారు. మొదట భయపడకుడి, జడియకుడి, మీ పక్షాన నేనే ఉండి యుద్ధం చేస్తానని ఆ ధైర్యాన్ని దేవుడు దయచేసి ఆ ప్రకారంగానే యెహోషాపాతు తన ప్రజలైన యూదా వారి పట్ల దేవుడు తోడుగా ఉంటూ వారి పక్షాన్ని యుద్ధం చేసి వారికి యుద్ధంలో అద్భుతమైన విజయాన్ని దేవుడు ఇచ్చి వారికి దేవుడు ఏం కలుగు చేశారండి, నెమ్మదిని కలుగు చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వాగ్దానాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. ఇటువంటి సందర్భాలు దేవుని వాక్యాలు ఎన్నో మనకు కనబడుతూ ఉంటాయి. మనలో ఉన్న భయము మనకు దూరం అవ్వాలంటే దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవునికి ప్రార్థించాలి. దేవుడు అంటూ ఉన్నారు మీలో ఉన్న భయాన్ని నేను దూరం చేస్తాను, భయమును మీ నుండి నేను దూరం చేస్తాను, బాధించు వారిని మిమ్మల్ని మీ నుండి నేను దూరం చేస్తాను. మీకు ఏ బాధ కలగకుండా ఏ భయం అనేది మీలో ఉండకుండా నా కాపుదల నా తోడు మీతో పాటు ఉంటుంది, నా భద్రత మీకు ఉంటుంది, మీరు ధైర్యంగా జీవించగలరు, నెమ్మదిగా జీవించగలరని వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి దేవునికి మొరపెడదాం, దేవునికి ప్రార్థిద్దాం, దేవుణ్ణి అడుగుదాం.
ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని మన జీవితంలో మనం పొందుకుందాం. దేవుడి పరిశుద్ధ వాగ్దానాన్ని మన విడికుల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపడంతో మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకొని ప్రార్థన నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించినాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన వాగ్దాన కార్యక్రమంలో మాతో పాటు తోడుగుని నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వేసా. మరి భయమును మాకు దూరం చేస్తానని, బాధించు వారిని మాకు దూరం చేసి, నీ కాపుదలని, నీ తోడిని, భద్రతను మాకు దయచేస్తానని, తద్వారా ధైర్యంగా జీవించే జీవితాన్ని, అంతేకాకుండా క్షేమ స్థితిని, నెమ్మదిని మా జీవితాల్లో కలుగు చేస్తామని ఈ వాగ్దానం ద్వారా అందరితో మాట్లాడిన దేవా. విన్న ప్రతి ఒక్కరు నిన్ను విశ్వసించి, నీవు కోరే ఆత్మీయత కలిగి, నీకు మొరపెట్టి, నీకు ప్రార్థించే ఆత్మీయతలోనికి వచ్చి ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని వారి జీవితాలు పొందుకోగలిగే మీరు కార్యం జరిగించండి. ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇది నాని వారు చేస్తున్న ప్రయాణాలలో, పనులన్నింటిలో తోడుగుని ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్.